మహబూబ్ నగర్ లో రైతు పండుగ సందడి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం వ్యవసాయానికి 54,280 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2 లక్షల రూపాయల వరకు 22,22,067 రైతులకు 17,869 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రేవంత్ ప్రభుత్వం. రైతు బంధుకు 7,625 కోట్ల రూపాయలు, రైతు బీమాకు 1,455 కోట్ల రూపాయలు, పంటల బీమాకు 1,300 కోట్ల రూపాయలు, ఉచిత విద్యుత్కు 10,444 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. రెండు 2023-24 సంవత్సరానికి గాను 10,547 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 5,040 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 54,280 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకు వెచ్చించింది రేవంత్ ప్రభుత్వం. రైతు పండుగ సందర్భంగా సీఎం ప్రసంగంలో ముఖ్యంగా 2 లక్షల పైన రైతులకు రుణమాఫీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు పండుగ సందర్భంగా భారీ సభలో సీఎం పాల్గొంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నేడు పాలమూరు జిల్లా వేదికగా కూడా రైతు పండుగకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధమైంది. మొత్తంగా 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రైతు పండుగలో వేలాది మంది రైతులంతా కూడా స్టాల్స్ను సందర్శించారు. మొత్తంగా వారికి సంబంధించినటువంటి అధునాతన వ్యవసాయ పద్ధతుల గురించి కూడా తెలుసుకున్నారు. దీనికి ముగింపు సభగా ఈరోజు రైతు పండుగ మహాసభ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఓవరాల్గా ఏర్పాట్లను దాదాపు ఒక వారం నుంచి కూడా దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి దగ్గర నుండి చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం వచ్చే రైతులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయన దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నాడు. అధికారులను కూడా పురమాయిస్తున్నాడు. ప్రజెంట్ మన దగ్గర దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ సభ ఏ విధంగా ఉండబోతుంది, సభకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, వారం నుంచి చూస్తున్నాం మొత్తంగా ఏర్పాట్లు కావచ్చు. ముందు 2 రోజులుగా కూడా అక్కడ రైతు స్టాల్స్ అనేది కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. మొదటి రోజు తెలుసుకున్నటువంటి రైతులు వేల సంఖ్యలో కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఈ 2 రోజుల కార్యక్రమం ఏ విధంగా ఉంది? ఈ రోజు ఈ యొక్క సభకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా రానున్నారు. ఏర్పాట్లు ఎట్లా చేశారు, ఏమనుకుంటున్నారు రైతులంతా కూడా? ఏర్పాట్లు మీరే చెప్పాలి ఏ విధంగా చేసినామని. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తూ ఉన్నారు. గత 3 రోజులుగా ఇక్కడ జరుగుతున్న రైతు సంబరాలను కూడా మీరు చూస్తూ ఉన్నారు. రైతులు స్వచ్ఛందంగా నిన్న మొన్న వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజుకు పోయిన సంవత్సరం ఇదే రోజు నవంబర్ 30, 2023 రోజు ప్రజలకు గొప్ప తీర్పిచ్చిన రోజు ఈరోజు. మీరందరూ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఉన్న రాక్షస పాలన, దోపిడీ పాలన, దుర్మార్గపు పాలన అంతమొందించి ఒక ప్రజాపాలనను అధికారంలోకి తీసుకొచ్చిన రోజు ఈ నవంబర్ 30, 2023. ఆ రోజు అంటే ఈరోజు మళ్ళా ఈరోజు నవంబర్ 30వ తారీఖు ఈరోజు మేము చాలా సంతోషంగా ఉంది. అంత మంచి రోజును ఈరోజు రైతులతో జరుపుకోవడము, రైతు పండుగ జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మేము ఇచ్చిన హామీలు రైతులకు ఏవైతే ఉన్నాయో, రైతు రుణమాఫీ 2 లక్షల లోపున రుణమాఫీ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇతర మంత్రివర్గ సహచరుల నాయకత్వంలో ఈరోజు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపున రుణాలని కూడా వితిన్ 27 డేస్లో 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మిగిలిపోయినవి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవి కూడా మాఫీ చేయబోతా ఉన్నాం. అంటే టెక్నికల్ సమస్యలు అని చెప్పి మీరు చెప్తున్నారు. వాస్తవంగా కొంతమందికి రుణమాఫీ కంప్లీట్గా ఇచ్చిన మాట ప్రకారం చేశారు. టెక్నికల్ సమస్యలలో మీరు చెప్తున్నారు రైతులకు ఇచ్చినటువంటి అంటే ఇంకా వాళ్ళ హామీలను కొంత నెరవేర్చుకోకుండానే రైతు సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అంటే కూడా కొంతమంది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్, ప్రతిపక్ష హోదా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే మేము కూడా స్వాగతిస్తాం వాళ్ళు చేసే విమర్శలు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలు. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఇద్దరు కొల్యూడై ఈరోజు బీజేపీ వాళ్ళు మొత్తం కంప్లీట్గా సరెండర్ అయ్యి బీజేపీకి ఓటు వేయడం వల్ల, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం సరెండర్ అయ్యి బీజేపీకి ఓటు వేయడం వల్లనే వాళ్ళు 8 ఎంపీ సీట్లు గెలవగలిగారు. అట్లాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అప్రజాస్వామికంగా విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల గురించి మేము పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న విమర్శల వల్ల ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారం వల్లనే రైతులు కొంతవరకు నష్టపోయింది. ఈరోజు ముఖ్యంగా ఈ మద్దతు ధర విషయంలో కానీ, బోనస్ విషయంలో
వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం వల్ల స్టార్టింగ్లో మేమైతే కొనుగోలు సెంటర్స్ ఓపెన్ చేసినా కూడా కొందరు రైతులు వాళ్ళ తప్పిదాల వల్ల, అంటే టీఆర్ఎస్లో ఉన్న కొందరు రైతులు కానివ్వండి, బీజేపీలో ఉన్న కొందరు రైతులు వాళ్ళు తొందరపడి ప్రైవేట్కి అమ్ముకోవడం వల్ల వాళ్ళు ఈరోజు నష్టపోయినామని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ వీళ్ళు బీజేపీ కానీ బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు ఏమని చేశారు, కాంగ్రెస్ వాళ్ళు బోనస్ ఇస్తామని చెప్పారు కానీ ఇయర్ వాళ్ళు వాళ్ళ మాయమాటలు నమ్మకాన్ని అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. దానివల్ల ఈరోజు రైతులు ముందుగా అమ్ముకున్న వాళ్ళు నష్టపోయినామని చెప్పేసి లబోదిబో మొత్తుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మద్దతు ధరతో పాటు మేము చెప్పిన హామీ ఏదైతే ఉందో బోనస్ 500 రూపాయల బోనస్ను వితిన్ 24 అవర్స్లో మద్దతు ధర పడ్డ వితిన్ 24 అవర్స్లో ఈరోజు రైతుల బోనస్ అకౌంట్లలో పడతా ఉంది. రైతులకు వాళ్ళ బోనస్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో పడతా ఉంది. ఒక ఎకరాకు దాదాపు 12 నుంచి 13,000 రూపాయలు ఓన్లీ బోనస్ రూపకంగా రైతుల అకౌంట్లలో జమ అవుతా ఉన్నందుకు రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు దళారులు కూడా ఆ రోజు 2,200 కొన్నోళ్ళు ఈ మధ్య కాలం అంటే స్టార్టింగ్లో ఇప్పుడు మేము 500 బోనస్ ఇస్తున్నామని చెప్పి చూసి దళారులు ఎక్కడైనా కొంటుంటే కూడా 2,800 పెట్టి కొంటున్నారు. అంటే ఆ రకంగా కూడా మేము చేస్తున్న ఈ మంచి పని వల్ల రైతులకు లాభం చేకూరుతా ఉంది. సో ఇవన్నీ తట్టుకోలేక ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ గురించి ఆల్రెడీ వాళ్ళకు ఒక బుద్ధి చెప్పారు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఈరోజు కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు మతి భ్రమించి నేను చెప్తా ఉన్నా కదా, దిస్ ఎ కరెక్ట్ వర్డ్ సూటబుల్ టు కేటీఆర్ అండ్ హరీష్ రావు. ఎందుకంటే అధికారం పోయిందని అక్కస్తో మతి భ్రమించి కంప్లీట్గా మెంటల్ అయిపోయి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం అంతా చూస్తూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను పట్టుకొని కేటీఆర్ లాంటి వ్యక్తి ఈరోజు మీరు ఏం మాట్లాడినో ఆయన భాష ఏ విధంగా ఉందో అట్లాంటి వ్యక్తి గురించి మనం పెద్దగా మాట్లాడుకోకపోవడమే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకో విషయం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు తెచ్చి ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి 3 ఏళ్లలో చేస్తామన్నారు. వాళ్ళు నెరవేర్చలేదు. మరి తిరిగి మీరు సంవత్సర కాలం గడుస్తుంది. ఈ రోజు అంటే ఈ వేదికగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం ఏదైనా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. మేము ఇచ్చిన హామీలు వాళ్ళు ఎట్లాగూ నెరవేర్చలేదు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయంలో వాళ్ళు 28,000 కోట్ల ఖర్చు చేసి 28 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము హామీ ఇస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్ననే మీకు తెలుసు కలెక్టరేట్లో మేము రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇరిగేషన్ మీద రివ్యూ పెట్టుకొని మన ఇరిగేషన్ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, తప్పకుండా మేము ఏ పెండింగ్ ప్రాజెక్టులు అవుతున్న పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, కోయిల్ సాగర్ కానివ్వండి, నెట్టెంపాడు కానివ్వండి, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కింద KLA కింద ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి చెప్పిన విషయాన్ని కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంటే చివరిగా ఒక ప్రశ్న, అంటే ఇప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి సొంత బిడ్డ కాబట్టి ఇక్కడ వరాల జల్లు కురిసింది. గతంలో కురుమూర్తికి సంబంధించి కూడా 110 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఇంకా వేరే నియోజకవర్గాలకు సంబంధించి పాలమూరు ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. అట్లాంటి వరాల జల్లు కురిపించేది ఉంటే ప్రజలకు, రైతులకు కూడా ఏదో తీపి కబురు చెప్పబోతున్నారు అంటారు, అదేంటి? తప్పకుండా. ముఖ్యంగా పాలమూరు ఈరోజు మేమంతా గర్వపడతా ఉన్నాం. మా పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మన కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, నేను పాలమూరును ప్రత్యేకంగా చూడదలుచుకున్నా, పాలమూరు అభివృద్ధిలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకు పోతా, పాలమూరు అభివృద్ధిని చేయాలని లక్ష్యంతోనే నేను ఈరోజు ముందుకు సాగుతా ఉన్నా. ఆ విషయంలో ముఖ్యంగా ప్రతిపక్షాలు ఎవరు తప్పుడు ప్రచారాలు చేసినా కూడా పట్టించుకునే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. ఒక పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించే కాదు, రైతులకు సంబంధించిన కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, చాలా అంటే రైతులకు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏ విధంగా ఇంకా మంచి చేయాలనే ఆలోచనతోన ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉండబోతా ఉంది. చూస్తున్నాం మొత్తంగా వారం నుంచి కూడా రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రైతుల గురించే కాదు పాలమూరు ప్రజలకు సంబంధించినటువంటి కీలక అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. మొత్తంగా రైతుకు సంబంధించి రాబోయే రోజుల్లో అత్యాధునిక టెక్నాలజీ కావచ్చు, పాడు పశు సంపదకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారికి అవగాహన కార్యక్రమాలు కల్పించడం రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని, రాబోయే 4 ఏళ్లలో కూడా రైతులకు పెద్దపీట దిశగా కూడా ముందడుగు వేస్తామని చెప్పి కూడా స్థానిక ఇక్కడ దేవరకద్ర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మహాసభకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, భూత్పూర్.